బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి హౌస్లో ఎవరి మైండ్ గేమ్ అయితే వాళ్ళు ఆడుతూ ఉన్నారనమాట. పేరుకి 2 క్లాన్లు ఉన్నా కానీ హౌస్ మొత్తం కూడా ఒకవైపు ఉంటే ఆ ముగ్గురు మాత్రం ఒకవైపు ఉన్నారు. ఆ ముగ్గురు ఎవరో కాదు, సోనియా, నిఖిల్, పృథ్వీ. వీళ్ళ ముగ్గురు మాత్రమే ఒక పక్క ఉన్నారు. మిగిలిన హౌస్ మొత్తం ఒక పక్కకు వచ్చేసింది. నాగమణి కంటే యష్మి శక్తి క్లాన్లోకి వచ్చినా కానీ వాళ్ళైతే 100% మనస్ఫూర్తిగా రాలేదు. వాళ్ళకి గత్యంతరం లేక కాంతారా క్లాన్లోకి వెళ్ళలేక వాళ్ళైతే శక్తి క్లాన్లోకి రావడం జరిగింది. ఆ విషయం అయితే వాళ్ళు కూడా చూసారు. నిఖిల్ కూడా క్లారిటీ అయితే వచ్చేసింది. ఏమని, హౌస్లో మనం ముగ్గురు మాత్రమే ఒకవైపు, ఆ మిగిలిన హౌస్ అంతా ఒకవైపు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం మాట్లాడుకున్నా, ఏం చెప్పుకున్నా, ఏం మైండ్ గేమ్లు ఆడినా, ఏం స్ట్రాటజీలు చేసినా కానీ మన ప్లాన్లన్నీ కూడా మన మధ్య ఉండాలి. అవి మాత్రం బయటకు వెళ్ళకూడదు, ఎవరితో మనం షేర్ చేసుకోకూడదు. ఒకవేళ నాగమణి కంట వచ్చినా లేకపోతే యష్మి మన టీంలోకి వచ్చినా వాళ్ళైతే మనస్ఫూర్తిగా రాలేదు కాబట్టి మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐ స్వేర్ నేనైతే ఎవరికి ఏమీ చెప్పను అని చెప్పి నిఖిల్ అయితే చెప్పుకొచ్చాడు. సోనియా కూడా ఇంకా ఆమె ఎవరికి ఏం చెప్పదు, ఆ మైండ్ గేమ్స్ ఆమె ఆడుతూనే ఉంటుంది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. పృథ్వీ కూడా ఫస్ట్ నుంచి కూడా అంటే సగం ఓపెన్ అవుతూ సగం దాచుకుంటూనే వచ్చాడు. కాబట్టి వీళ్ళ ముగ్గురులో జరిగింది ఎప్పుడు కూడా పృథ్వీ బయటపెట్టింది లేదు. కాబట్టి వీళ్ళైతే ఒక సమకంటూ సంబంధించి ఒక హౌస్లోనే ఒక బబుల్ అయితే క్రియేట్ చేసుకున్నారో ఆ బబుల్లో వాళ్ళ ముగ్గురే ఉంటున్నారు. పైకి అందరితో కలుస్తున్నట్టు మాట్లాడుతున్నట్టున్నారు కానీ జస్ట్ ఇన్పుట్స్ కోసం మాత్రమే, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే వాళ్ళతో దగ్గర అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే అలా మాట్లాడకపోతే నామినేషన్స్లో నువ్వు నాతో క్లోజ్గా లేవు, నువ్వు నాతో మాట్లాడట్లేదు, నువ్వు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నావు అని చెప్తారు. కాబట్టి దానికోసమే మాట్లాడుతున్నట్టుగా కనిపించింది. అయితే ఇప్పుడు నిన్న జరిగిన ఎపిసోడ్లో చూసుకున్నట్లయితే నిఖిల్ అప్పుడు మైండ్ గేమ్ కావచ్చు, స్ట్రాటజీస్ కావచ్చు, సోనియా కింద ఆయన ఉండిపోయాడనే విషయం మనందరికీ తెలుసు. కానీ ఒక వ్యక్తిగా కూడా నిఖిల్ ఎందుకో పాపం దిగజారిపోయినట్లుగా అనిపించింది అనమాట. ఎందుకంటే యష్మికి నిఖిల్ అంటే ఎంత అభిమానమో మనందరికీ తెలుసు. నిఖిల్ ఒక మాట చెప్పాడు అంటే తూచా తప్పకుండా పాటిస్తుంది యష్మి. ఆమె పక్క క్లాన్లో ఉండి కూడా నిఖిల్ చెప్పిన మాటలకు ఆమె ఖచ్చితంగా వాల్యూ ఇచ్చింది. ఒక అవతలి క్లాన్ చీఫ్గా అతను టాస్కుల్లో కూడా ఫిజికల్ అవ్వద్దు అన్నప్పుడు యష్మి అయితే చాలాసార్లు అతను మాటకి రెస్పెక్ట్ ఇచ్చిందనమాట. కానీ నిన్న ఎపిసోడ్లో మాత్రం నిఖిల్ యష్మి గురించి చాలా అంటే చాలా చీప్ కామెంట్స్ చేశాడనమాట. నిజంగా చాలా చీప్ అనిపించింది అది. ఎందుకంటే నిఖిల్ ఇంతకంటే అంటే ఇక ఎందుకు హౌస్లో ఇంత దిగజారిపోతున్నాడో అతని గ్రాఫ్ని ఎందుకు అతను అంత కిందికి లాగేసుకుంటున్నాడు అనే విషయం అయితే అర్థం కావట్లేదు. ఆయన అన్న కామెంట్స్ ఏంటంటే యష్మికి సంబంధించి ఇట్లాగే మనం ముగ్గురు ఒకవైపు, హౌస్ అంతా ఒకవైపు అని చెప్పినప్పుడు యష్మి గురించి మాట్లాడుతూ అన్నాడు, యష్మి మన దగ్గరికి వచ్చింది అంటే ఆమె ప్రాఫిట్ లేకుండా అయితే రాదు. అంటే ఈ టాస్కుల్లో ఏదైనా మనకి సేవింగ్స్ కావచ్చు లేకపోతే ఏదున్నా కానీ యష్మి వచ్చిందంటే యష్మితో మనకు చాలా డేంజరే, ఇబ్బందిగానే ఉంటుంది. ఆమె ఏం చేసినా క్యాలిక్యులేటెడ్గా ఉంటుంది, ప్రాఫిట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది. మణికంఠ అలా కాదు, మణికంఠ ఏది చేసినా కానీ తన కోసమే కాకుండా క్లాన్ కోసం కూడా ఆలోచిస్తూ ఉంటాడు. కానీ యష్మి మాత్రం ప్రాఫిట్ లేకుండా ఏమీ చేయదు. ఏ పని జరిగినా కానీ దాంట్లో తనకైతే భాగం కావాలని కోరుకుంటుంది, తనకు రికగ్నిషన్ కావాలని కోరుకుంటుంది. కాబట్టి యష్మితో మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి, అంటే ప్రాఫిట్ అండ్ లాస్ క్యాలిక్యులేషన్స్తోనే యష్మి ఆట ఉంటుంది. ఇప్పుడు మనతో క్లోజ్గా ఉండి కూడా, అంటే మన క్లాన్లోకి వచ్చింది మనతో క్లోజ్గా ఉండి రేపు మన పాయింట్స్ తీసుకెళ్ళి నామినేషన్స్లో వేసి మనల్ని కూడా నామినేషన్స్లోకి తీసుకురాగలదా ఆమె అని చెప్పి యష్మి గురించి అయితే క్లియర్ కట్గా మాట్లాడేశాడు. యాక్చువల్గా ఇలాంటి మాటలన్నీ కూడా సోనియాకి వర్తించేలా ఉంటాయన్నమాట. నిఖిల్ కానీ ఆమెతో దోస్తీ చేసుకుంటూ ఆమె దోస్తానాలో ఉండిపోయి యష్మి ఎంతో కొంచెం అంటే నిఖిల్ గురించి పాపం మంచిగానే ఆలోచిస్తోంది, మంచిగానే మాట్లాడుతోంది. ఆమె ఫ్రెండ్షిప్ వల్లే, సోనియా ఫ్రెండ్షిప్ వల్లే నిఖిల్ పృథ్వీ ఆటంతా ఆగిపోయిందని చెప్పి ఆమె పలు సందర్భాల్లో బాధపడింది. అలాగే నువ్వు ఒక విన్నర్ మెటీరియల్, నువ్వు కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి, నువ్వు ముందుకెళ్ళాలి అని చెప్పి యష్మి డైరెక్ట్గా నిఖిల్తోనే చెప్పుకున్నది. అంటే నిఖిల్ మీద ఆమెకున్న నమ్మకం అలాంటిది. కానీ ఆపోజిట్గా నిఖిల్ మాత్రం యష్మి గురించి ఇలాంటి చీప్ కామెంట్స్ అయితే చేయడం మనం చూసాము. ఓవరాల్గా చూసుకున్నట్లయితే చీఫ్గా నిఖిల్ మనం 2 ఎపిసోడ్ల క్రితం చూసుకున్నట్లయితే చీఫ్గా ఓడిపోయాడు. అలాగే మాట్లాడడానికి హౌస్మేట్గా కూడా ఇప్పుడు యష్మికి సంబంధించి చేసిన కామెంట్ చూసినట్లయితే హౌస్మేట్గా కూడా నిఖిల్ ఆట అయితే దిగజారిపోతుంది, పడిపోతుంది ఆ గ్రాఫ్ అంతా అని చెప్పాలి. నిఖిల్ ఇప్పటికైనా మేలుకోకపోతే ఇక కష్టం అనే చెప్పాలి హౌస్లో కొనసాగటం. వైల్డ్ కార్డులు వచ్చినాకంటే మనం 2 డేస్ నుంచి మనం ఇదే చెప్పుకుంటున్నాము. నిఖిల్ ఆట మెరుగుపడకపోతే వైల్డ్ కార్డ్స్ వచ్చే లోపు ఈ 2 వీక్స్లో అతను ఎంత మెరుగుపరుచుకుంటాడు, అతను ఎంత గేమ్ను అర్థం చేసుకుంటాడు, అతను ఏ మాయలో ఉన్నాడు అనేది తెలుసుకొని బయటకు వస్తాడని ఆధారపడి ఉంటుంది. యష్మి విషయంలో మాత్రం నిఖిల్ చేసింది బరాబర్ తప్పనే చెప్పాలి, ఎలాంటి డౌటు లేదు దాంట్లో. మరి యష్మి గురించి నిఖిల్ చేసిన కామెంట్స్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.